మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చాలా ఆకలేస్తుంది. ఝాన్సీ ఏమైనా వంట చేసిందేమో చూద్దాం. అడిగినప్పుడు మొహమాటంతో తినేశాను అని చెప్పాను. నాకేమో వంట చేసుకోవడం కూడా రాదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? థ్యాంక్ గాడ్ యాపిల్ అయినా ఉంది. ఏంటి ఏంటేంటి మీ చేతిలో ఏంటి అని? యాపిల్. ఇప్పుడెందుకు తీశారు? ఏంటండి మీరు మరీను? యాపిల్ ఎందుకు తీస్తారు? తినడానికే కదా. మరి ఆల్రెడీ బయటేదో తిన్నానన్నారు. ఆఫ్ కోర్స్ అన్నాను, కానీ యాపిల్ కూడా తింటే ఆరోగ్యానికి మంచిది అంటారు కదా, అందుకే తింటున్నాను. ఈ టైంలోనా? ఏ ఈ టైంలో యాపిల్ తినకూడదా? ఇదేమైనా దెయ్యాలు తిరిగే టైమా? ఎందుకండి కవర్ చేయాలని చూస్తారు? మీరు అబద్ధం ఆడుతున్నారని నాకు అర్థమవుతుంది. మీరేమీ తినలేదు కదా? అవును, తినలేదు. నాకు బయట ఫుడ్ ఇష్టం ఉండదు. మరి ఆ విషయం చెప్తే సరిపోయేది కదా. అయినా మీ ఇంట్లో మీకు మొహమాటం ఎందుకండి? మొహమాటం కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. ఇట్స్ ఓకే అండి, మీరు వెళ్ళి పడుకోండి. నేను యాపిల్ తినేసి వెళ్తాను. లేదు, మీరు కూర్చోండి, నేను దోశలేసి పెడతాను. అయ్యో, మీకెందుకండి శ్రమ? శ్రమ లేదు, భ్రమ లేదు. ముందు మీరు కూర్చోండి, చెప్తాను. దోశల పిండి కూడా చాలా ఉంది. అయ్యో ప్లీజ్ అండి ఝాన్సీ గారు. సారీ అండి, ఎవరైనా ఆకలితో ఉంటే నేను చూస్తూ ఉండలేను. బలవంతం పెట్టైనా అవసరమైతే కొట్టైనా తినిపిస్తాను. కూర్చోండి. పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా, మనసే నిన్ను చూడని ఒకటే గొడవ, కనులే ఇప్పుడే చదివా, వెంట వచ్చావే వెంబడించావే, ఊపిరల్లే మారావే, నేడే నీవే, నమ్మి తీరాలే కల కాదే, పెరుకే నేనున్నాలే, ప్రాణం నీదే, ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా, మరిచాని కదేనినైనా. అటు చూడండి ఝాన్సీ గారు, లేదంటే దోశ మాడిపోతుంది. పర్వాలేదు, మీరే కదా తినేది. సారిగా మనసే గెలిచా, ఎప్పుడు ఎదుటే నిలిచా, కోపం మీరు తింటూ ఉండండి, ఇంకా కొన్ని వేస్తాను. నిజమే నువ్వు నా సగమా. తినండి. దోశలేస్తున్న లీడింగ్ లాయర్ ఝాన్సీ. వావ్, కోర్టులో అందరినీ గడగడలాడించే లాయర్ ఝాన్సీ ఇలా అట్లగాడతో అట్లు పోస్తుంటే చూడ్డానికి ఎంత ఆశ్చర్యంగా ఉందో. అంటే ఏంటి మీ ఉద్దేశం?
బయట జాబ్ చేసుకునే ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకోకూడదనా? అయ్యో ఎందుకలా అంటాను? బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. కాకపోతే మీరిలా చేస్తుంటే నాకు కొంచెం కొత్తగా అనిపించింది, అందుకే అలా అన్నాను. డోంట్ బి సీరియసా? అయ్యో గౌతమ్ గారు, గౌతమ్ గారు, నీళ్ళు తాగండి. మీ అమ్మగారు తలుచుకున్నట్టున్నారు. అయ్యో ఓకే? ఓకే అండి. అందుకే ఏదైనా తినేటప్పుడు మాట్లాడకూడదు అంటారు. నెమ్మదిగా తినండి. గౌతమ్ గారు, మీరిప్పటికే 8 దోశలు తిన్నారు. ఇంకా ఎన్ని అవసరం పడతాయి? వాట్? నేను 8 దోశలు తిన్నానా? నిజంగా నాకు తెలీదు. పర్వాలేదు, మీకెన్ని కావాలంటే అన్ని తినండి. చాలు చాలు, ఏదో ఆలోచనలో ఉండి అన్ని తినేసి ఉంటాను. ఎవరైనా ఆలోచనలో ఉంటే తినడం మానేస్తారు, కానీ మీరేంటండి ఎక్కువ తినేస్తున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎన్ని దోశలు తిన్నానో కూడా అర్థం కావట్లేదు. ఐ మీన్, దోశలేస్తున్న లాయర్ ఝాన్సీని చూస్తూ ఎన్ని తిన్నానో కూడా తెలియట్లేదు అంటున్నా. ఇంకా చాలండి. నిజంగా చాలా, లేదంటే మొహమాట పడుతున్నారా? ఒకసారి తినడం స్టార్ట్ చేశాక ఇంకా మొహమాటే ఉంటుందండి. నిజంగానే చాలు. సో కేసు పూర్వపరాలు పరిశీలించిన పిమ్మట నాకు అద్భుతంగా దోశలు వేసి నా కడుపు నింపిన లాయర్ ఝాన్సీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నదాత సుఖీభవ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అదేంటి అలా అన్నారు? ఏమన్నాను? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అన్నారు కదా. అంటే ఏంటి? చా, అది తెలియకుండానే అన్నారా? లేదండి, ఫ్లోలో అన్నాను. అయినా మీరు వేసిన దోశ టేస్ట్ చూసిన తర్వాత మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఎవరో చాలా అదృష్టవంతులు అనిపించిందండి. ఝాన్సీ గారు, థ్యాంక్స్. ఎంతైనా రిచ్ పర్సన్స్ కదా, గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. తినేసి అలా వెళ్ళిపోవడం, పని మనుషులు వచ్చి ప్లేట్లు తీసుకెళ్ళడం అలవాటు. ఏం చేస్తాం? అయ్యయ్యో ఝాన్సీ గారు, నేను ప్లేట్ క్లీన్ చేయడం మర్చిపోయాను. ఇటువంటి పర్లేదులేండి, నేను క్లీన్ చేస్తాను. అయ్యో వద్దండి, నేను తిన్న ప్లేట్ ఎందుకండి? ఏ, లాయర్ ఝాన్సీ ప్లేట్ క్లీన్ చేస్తుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉందా? అయ్యో వద్దు ఝాన్సీ గారు, ఇటువంటి. పర్లేదు. అరే ఝాన్సీ గారు, జరగండి. ప్లీజ్ ఇవ్వండి. గౌతమ్ గారు ప్లీజ్, ప్లీజ్ గౌతమ్ గారు వదలండి. మనిద్దరం ఇలా ఎంగిలి ప్లేట్ కోసం కొట్టుకుంటుంటే చూడ్డానికి బాగోలేదు. ఏం పర్వాలేదు, మీరు డ్యూటీకి వెళ్ళొచ్చి బాగా అలసిపోయి ఉంటారు. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్.
ఏంటండి మీరింకా నిద్రపోలేదా? ఆ, మీరు నా నిద్ర డిస్టర్బ్ చేశారు కదా, ఇంకెక్కడ నిద్ర పడుతుంది? అవునా? మీరు డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అయ్యే రకం కాదనుకున్నానే. అదేంటి? రోజు ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేసేవాడిని. ఏంటి? ఆహా, ఏం లేదండి. పిల్లలు మిమ్మల్ని న్యాచురల్ బ్యూటీ అన్నారని నేచర్లో ఎంజాయ్ చేస్తున్నారా? ఏమో అనుకున్నాను. సీరియస్గా ఉండే ఈ గౌతమ్ గారిలో కూడా ఒక చమత్కారున్నాడు. అవును, ఇంతకీ మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మీరొచ్చారని వచ్చాను ఉమ్, అని అంటాననుకున్నారా? కాదండి, నాకు నిద్ర పట్టకే వచ్చాను. ఈరోజు ఇంట్లో ఎవరూ లేరు, అమ్మ నాన్న కూడా లేరు. అందుకే ఏదో వెలితిగా అనిపించి నిద్ర పట్టలేదు. అందుకే ఇలా వచ్చాను. ఆ, మీ అమ్మా నాన్న అంటే మీకు అంత ఇష్టమా? అమ్మ నాన్న అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే కదా. ఏమో, నాకు అమ్మా నాన్న లేరు కదా, నాకు తెలీదు. అన్నీ మా అక్కలోనే చూసుకున్నాను. మీరు ఒక్కరోజు మీ అమ్మా నాన్న ఇంట్లో లేకపోతేనే అంత కష్టంగా ఫీల్ అవుతున్నారు. మరి పిల్లలకి వాళ్ళ అమ్మా నాన్న శాశ్వతంగా దూరం అయిపోయారు. వాళ్ళు ఎంత బాధపడుతుంటారో మీరు ఆలోచించారా? అదేంటండి అలా అడిగారు? పిల్లల విషయంలో ఇప్పుడే కాదు, డే 1 నుంచి నాకు కూడా బాధగానే ఉంది. అయినో మీరు సిన్సియరే కాదు, సెన్సిటివ్ అని కూడా నాకు తెలుసు. మీ అంత కాదు. అవునా? అవునండి, మీరు చాలా సెన్సిటివ్. నేను ఇంతకుముందు చాలాసార్లు గమనించాను. సెన్సిటివ్ మాత్రమే కాదు, చాలా డేరింగ్ అండ్ డాషింగ్ కూడా. మీరు ఎవ్వరికీ భయపడరు, ఏ విషయంలోనూ వెనకడుగు వెయ్యరు. అనుకున్న దానికోసం ఎంతవరకైనా వెళ్తారు. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా ఫైట్ చేశారు. వాళ్ళ వెనక నిలబడ్డారు, వాళ్ళకి ధైర్యం చెప్పారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఝాన్సీ గారు. ఐ రియలీ అడ్మైర్ యూ. మీరు ఎంత మెచ్చుకున్నా, నేను ఎంత ఫైట్ చేసినా ఏం లాభం అండి? పిల్లల్ని ఈ ఇంట్లో ఎవరూ యాక్సెప్ట్ చేయడం లేదు కదా. త్వరలోనే యాక్సెప్ట్ చేస్తారండి, యూ డోంట్ వరీ. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నాకు అదే చాలండి. నేను నా పని చేసుకుంటూ ముందుకు వెళ్తాను. నేను లాయర్ అయిన తర్వాత పేద ప్రజలకి హెల్ప్ చేయాలని, అందరికీ సమానంగా న్యాయం అందించాలని మా అక్క బావకి చెప్తుండేదాన్ని. ఇప్పుడు ఇక్కడ ఉండడం వల్ల నాకదంతా చేయడం కుదరడం లేదు. ఎప్పుడైతే మీ ఫ్యామిలీ పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారో అప్పుడు నేను ప్రశాంతంగా బయటికి వెళ్ళి నా పనులు మొదలు పెడతాను. అయితే మా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే బాగుంటుంది. ఏంటి? అది ఏంటది? అంటే యాక్సెప్ట్ చేస్తే మీరు వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోతే? అది కాదండి, నా ఉద్దేశం ఏంటంటే, ఇంతకు ముందంటే పిల్లలకి మీ అక్క బావ ఉండేవారు, కానీ ఇప్పుడు మీరు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా వీళ్ళని ఒంటరిగా వదిలేసి వెళ్తే వాళ్ళు ఎలా ఉంటారండి? అందుకే మీరు వెళ్ళకూడదని, ఇక్కడే ఉండాలని ఏదో ఫ్లోలో అన్నాను. ఈ మధ్య మీరు ఫ్లోలో చాలా చాలా అంటున్నారు. ముందు ముందు కూడా అంటాను. అయినా నేను మాత్రం ఎన్ని రోజులని ఇక్కడే ఉండాలి? ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ఉండండి. మీరు జీవితాంతం ఇక్కడే ఉండిపోయినా నాకు చాలా హ్యాపీ. మీరు హ్యాపీగా ఉంటారేమో, నేను మాత్రం బాధపడుతూ ఉండాలి. మీ వాళ్లతో మాటలు పడుతూ, అవమానాలు పడుతూ ఉండాలి. ఉదయం కూడా మీ తాతయ్య మమ్మల్ని పనివాళ్లతో సమానంగా చూశారు.
పని వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా ఖర్చులకి డబ్బులు ఇచ్చారు. అలా ఎందుకు అనుకోవాలండి? ప్రేమగా ఇచ్చారనుకోవచ్చు కదా. ప్రేమకి పంతానికి తేడా తెలియని దాన్ని కాదండి. అవమానాలు పడ్డ చోటే గౌరవం దక్కుతుంది, ప్రేమ కూడా దక్కుతుంది అని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? 100%. ఈ మాట గుర్తుపెట్టుకుని ఈరోజు హ్యాపీగా నిద్రపోతాను. బాగా గుర్తుపెట్టుకోండి, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. సరేనండి, నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. జింగలే జింగలే నా జిందగీ నిండుగా చల్లావు రంగుల జింగలే జింగలే నా సింగిల్ లైఫ్ నే తిప్పావు రింగుల జింగలే ల్యాప్టాప్ నా హార్ట్ బీట్ ఆగిపోయా. లవ్ 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 బట్టలాగా మారిపోయా. ల్యాప్టాప్ నా హార్ట్ బీట్ ఆగిపోయా. లవ్ 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 బట్టలాగా మారిపోయా. మొదలైంది లోపలేదు యుద్ధమే, ఓడిపోతా నేను నీ కోసమే. మరింతగా మరింతగా మరింత దగ్గరవ్వవే. ఈ గుండెదో నా గుండెదో ఈ చప్పుడెవరిదంటే తెలియకూడదే. నవ్వుతున్నావే కళ్ళతోటి పొడిచి పొడిచి నా ప్రాణమేను. అవమానాలు పడ్డ చోటే గౌరవం దక్కుతుంది, ప్రేమ కూడా దక్కుతుంది అని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? 100%. ఈ మాట గుర్తుపెట్టుకుని ఈరోజు హ్యాపీగా నిద్రపోతాను. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఉండండి, మీరు జీవితాంతం ఇక్కడే ఉండిపోయినా నాకు చాలా హ్యాపీ. నచ్చావులే మచ్చలేని జాబిలమ్మ, ఇవల్లనే ఎత్తాను చూడు కొత్త జన్మ. మెల్లగా మాయమైంది కంటి చెమ్మ, ఎందుకే నేనంటే నీకు ఇంత ప్రేమ. ప్రతి క్షణం ఈ హాయిలో
పిల్లలు బాబాయ్ 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 స్వీటీ, పట్టుకోరా దాన్ని. వదలు. పిన్ని రైట్ పరిచారంటే చంపేస్తాను. నోరు మూయండి. నన్ను వదలండి, చెప్పేది మీకే. వదలు. మీకేం కాలేదు కదా?